Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీకి సంబంధించి అందులో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి జనరేట్ చేసుకోమని చెప్పారు. సో అది ఎలా ప్రాసెస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనది ఆర్ఆర్బీ లాగిన్ అయ్యాక అక్కడ పేమెంట్ది కింద మ్యాటర్ ఇస్తారు npci.org.in అని. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రిఫేస్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా, ఇక్కడ యూపీఐ కంప్లైంట్, అదర్ ప్రొడక్ట్ కంప్లైంట్, అందులో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఈ ఫోర్త్ ఆప్షన్ ఉందిగా, అది క్లిక్ చేసుకోవాలి. మిగతావి ఏమి మనం క్లిక్ చేయొద్దు, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా ఆల్రెడీ మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటే ఈ ప్రాసెస్ అనేది చేసుకునే అవసరం ఉండదు. అది కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా వైట్గా వస్తుందని మీరు మాత్రం బ్యాక్ బటన్ అయితే ప్రెస్ చేయొద్దు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ చూపిస్తున్నారుగా, ఆధార్ సీడింగ్, డిసెండింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి, ఆధార్ సీడింగ్ డిసీడింగ్లో. మన అకౌంట్ బ్యాంక్ ఏదో ఇందులో చాలా బ్యాంక్ నేమ్ చూపిస్తుంది, అందులో సెర్చ్ చేసి చెక్ చేయండి. అది క్లిక్ చేశాక మీకు డీటెయిల్స్ అనేవి రైట్ సైడ్ ఇలా బాక్సెస్లో ఆధార్ కార్డ్, ఇంకా సీడింగ్ డిసీడింగ్, అందులో సీడింగ్, ఇంకా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ రీటైప్ చేయాలన్నమాట. కన్ఫర్మ్ అకౌంట్ బ్యాంక్ నెంబర్ దగ్గర మళ్ళీ రీటైప్ చేయాలి. మన డీటెయిల్స్ బ్యాంక్వి ఇచ్చాక ఫోన్కి ఓటీపీ వెళ్తుంది, అది కూడా కొద్దిగా రావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. అండ్ అది మన మెసేజ్ అనేది డైరెక్ట్ ఈమెయిల్కి కాకుండా మనం బ్యాంక్కి ఏదైతే నెంబర్ లింక్ చేసామో ఆ లింక్ చేసిన నెంబర్కే డైరెక్ట్ ఫోన్లో మెసేజ్ వస్తుంది. సో అందులో బ్యాలెన్స్ కంపల్సరీ ఉండాలి, బ్యాలెన్స్ లేకపోతే ఓటీపీ అనేది రాదు. వచ్చాక సో ఇది లాస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఎన్పిసిఐ అంటే మన ఆర్ఆర్బీలో బ్యాంక్ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే కొత్త అకౌంట్ ఇందులో పెట్టుకోవాలన్నా ఈ ప్రాసెస్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ బిలో దగ్గర కనిపిస్తుంది. మీరు తప్పకుండా ఇది చేసుకోవాలి, లేదంటే మనం అప్లై చేసిన అమౌంట్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉండదు. ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత 1 మంత్ లేదా 15 డేస్లో మన క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి పడుతుందన్నమాట. సో కంపల్సరీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఏవైనా మీరు అప్లై చేసి ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కొంచెం కరెక్ట్గా చేసుకోండి. ఈ విధంగా అయితే న్యూ ప్రాసెస్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. ఇది సింపుల్ ప్రాసెసే, కాకపోతే మనం ఆ వెబ్సైట్ అనేది కంపల్సరీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ ఆప్షన్స్లో మాత్రమే ఇవ్వాలి. ఇంకొన్ని అక్కడ చూపిస్తున్నారు కదా వేరే నెంబరింగ్, వాటిలో క్లిక్ చేస్తే మాత్రం అది వేరే వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అది కరెక్ట్గా అనేది మన బ్యాంక్ డీటెయిల్స్ రిసీవ్ చేసుకోదు. సో ఈ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా చూస్ చేసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ వీడియో మన ఫోన్కి మొత్తం ఆ డీటెయిల్స్ అనేవి బ్యాంక్వి ఫిల్ చేశాక ఫోన్కి రావడానికి ఇలా లైన్ అదేని పడుతుంది, దానికి కూడా కొంచెం వెయిట్ చేయాలి. ఇది వెయిటింగ్ ప్రాసెస్ ఎక్కువ, అలా అని మనం బ్యాక్ బటన్ అయితే ప్రెస్ చేయొద్దు. ఓకే, ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.